ఆధునిక విద్యతో పాటు దేశభక్తిని, దైవభక్తిని విద్యార్థి దశలలోనే నేటి తరానికి నేర్పడంతో వ్యక్తిగత ప్రయోజనంతో పాటు జాతి శ్రేయస్సుకు దోహదపడతాయని నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ పూర్వ శాస్త్రవేత్త రొక్కం రామ్మోహన్ రావు అన్నారు. విశాఖ తాటి చెట్లపాలెంలో సమీపంలో ఉన్న మాస్టర్ ఈకే సంస్కృతి సదన్లో జరిగిన జనకులం పూర్వ ఉపాధ్యాయుల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జనకులం విద్యాలయంలో కొంతకాలం ఉపాధ్యాయుడుగా సేవలందించానని ఆయన అన్నారు. జగద్గురు పీఠం డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్, జనకులం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ చింతలపాటి సత్యదేవ్ మాట్లాడుతూ 1968లో విశాఖపట్నంలో రైల్వే న్యూ కాలనీలో మాస్టర్ ఈకే జనకులం విద్యాలయాన్ని ప్రారంభించారని తెలిపారు. జనకులం పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ద్వారా నేటి సమాజానికి శ్రేయస్సు సమకూరుతుందని చెప్పారు. జనకులం పూర్వ విద్యార్థులు జగద్గురు పీఠం డైరెక్టర్ ఉషారాణి, గొల్లపూడి రవికుమార్, మాస్టర్ హోమియో వైద్యాలయం నిర్వాహకులు శ్రీ కె శ్రీనివాస్, జనకులం ధర్మకర్త సిహెచ్ శ్రీనివాస్, బాలభాను విద్యాలయం ప్రిన్సిపల్ ఎస్ శుభశ్రీ తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. జనకులం పూర్వ ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగద్గురు పీఠం ప్రాంతీయ గణపతులు పప్పు రవిశంకర్, ఎమ్మెల్యన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఏమేమి కాలంలో బిఎస్సీ చదువుతున్నామండి నిజామాబాద్. ప్రతిరోజు కూడా మాస్టర్ గారు దర్శనం అయింది. అక్కడ రామారావు గారు ఉపన్యాసానికి వచ్చేవారు. ఇంకా రామారావు గారు చెప్పినట్టుగా రామాయణం, భారతం అంటే రోజు ప్రతిరోజు మాస్టర్ గారు దర్శనం అయింది. ఆయన లెక్కలు కానీ ఆయన ఇది కానీ మొత్తం నిజమంతా ఒక సముద్రం అండి, మహాసముద్రం. కానీ ఆ మహాసముద్రానికి సార్థం కాపే చూడని తప్పండి. నన్ను అడిగితే ప్రతిరోజు అనుదినం దాన్ని స్మరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. మర్మం లేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసు చిత్తము, సహాధ్యాయ సోదరభావము, ఇవన్నీ ఏంటి అసలు జరగట్లేదు. మనకి ఏదైనా అన్యాయం రక్షించుకోమన్నారు, ఇతరులకు జరిగిన అన్యాయం సాంస్కృతిలో రక్షించుకున్నారు. మాకు సలహాలు ఇవ్వడానికి తీసుకోవడానికి కూడా శాసనసభకు చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఆ సుగమ సోపానాలు అనే విజయమ్మ అనే టెంపుల్కి వెళ్ళండి. సుగమ సోపానాలకి మేడం గౌరవ గారు రాశారు, తెలుగులో మనకి ఇచ్చారు. ఇందులో ఏ ఒక్కటే మనం ఆచరించదలుచుకున్నా దాంట్లో అయిపోతుందండి. ఏ విధంగా మెసేజ్ అవసరం లేదు. ఇందులో ఒక్క విషయం మెసేజ్ చెప్పించాలి. ఆ రోజు మాకు ఆయన చెప్పింది కూడా అయితే పెద్ద పెద్ద రావచ్చు, పెద్ద పిల్లలు రావచ్చు, పెద్ద పెద్ద విజ్ఞానం అనే విషయాలు కూడా మీకు రావచ్చు, ముందు ముందు నుంచి చాలా పెద్దవాళ్ళు అవ్వచ్చు. కానీ మీ పునాదులు మాత్రం ఇవే. ఇందులో మీరు కానీ ఒకటి కానీ ఒకే ఒకటి నిష్టతో కానీ మీ లైఫ్ అంతా కంప్లీట్ అయిపోతుంది కూడా. అందుకే ఆ సుగమ సోపాలు చాలా ఒక నష్టంతో సమానం. అది ఇంకో మూడో విషయం ఏంటి అంటే సత్యబాబు ఈ ఒక నాట్యాలకు సంస్కృతి పదానికి ముందుండే పరిస్థితి అవి గుర్తుంటామాట. ఎందుకంటే సత్యబాబు ఎప్పుడైతే వచ్చి ఒకటే కొద్ది పర్ణశాల అని పేరు పెట్టుకున్నట్టు అందంగా. కానీ ఉన్నది ఏంటంటే ఒక పాటని పర్ణశాలలో తీర్చిదిద్దుకొని అందులో తన చిన్న స్టాఫ్తో పేరుతో ఉషారాన్ని శైలజ రావుగారు మన తెలిసిన తెలియని వాళ్ళు ఏంటంటున్నారు కదా.
మాస్టర్ చిన్నరాసి తూలుగా ఇది వచ్చి భారతదేశమందు తాను పునగిన చిన్నరాసి తూలుగా ఇది వచ్చి. మాస్టర్ పుస్తకాలు కూడా కొంచెం చదివాను. అది మహా డెప్త్ ఉన్న పుస్తకాలు. అది ఒకసారి చదివితే మనం ఆకట్టుకునే విషయం కాదు. కాకుండా అనుభవం ఆయనకు అదండి మహా పుణ్యం చేసుకోవడం వల్ల ఆయనకు అనుభవం నాకు కలిగింది. అటువంటి మహానుభావుడు నా జీవితంలో మళ్ళీ నేను చూడలేదు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనపంలో నేను చదువుకున్నప్పుడు అందరూ జూనియర్, నేను శారదే 3వ తరగతి నన్ను చదువుకున్నా. మాస్టర్ ఇందాక అనిత చెప్పినట్లు అనంతకృష్ణ గారు, తాయారు, లక్ష్మి, సాయిబాబా, నేను అందరూ కూడా 19వ నెంబర్ బస్సు ఉండేది. ఆ బస్సు లేకపోతే నైట్ వచ్చేవారు. న్యూగా రైల్వే చిన్నవారి నుంచి జనపడం వరకు చిన్నపిల్లవారు. అయితే అప్పుడు యాక్చువల్లీ నేను సిహెచ్ఎస్ రాజు గారు ఆయన మాస్టర్ గారు ఆయన తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకురావడం. నేను ఒకసారి మాస్టర్ గారిని అడిగాను. 84లో స్టార్ట్ మా నాన్నగారు నేను మా చెల్లి వెళ్ళాము. మాస్టర్ జనకులంలో చదువుకున్నాను, పెద్ద పెద్దవాళ్ళు అయ్యారు, నా పరిస్థితి ఏంటని అడిగాను. ఆ మాస్టర్ మాట చెప్పారు, నేను మాస్టర్ని అనిపిస్తారా, నువ్వెప్పుడు చిన్నగా అనుకుంటావు, నీకే ఏమొస్తే ఆ పని చేయమని చెప్పారు. అలాగే మా మర్చిపట్నం వెళ్ళడం, అక్కడ బాలభవన విద్యాలయం, రామాలయంలో పూజ చేయడం, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చదువు చెప్పేట్టుగా ఎట్లాగంటే వాళ్ళ తరగ ఉద్యోగ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ మిగిలిన సమయాల్లో వాళ్ళ తరగ సమయాన్ని ఈ విధంగా పిల్లలకి తీర్చిదిద్దేట్టుగా చేద్దాం అనుకుని ఒక ప్రయత్నం చేశారు. అది జనపడం. అట్లాగే ఇంకొక ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకో కాలం ఆయనకి కలిసాలి. అదే విధంగా ఆయన చెప్పి ఒక గ్రామం నిర్మాణం చేసి ఆ గ్రామంలో నేను మొత్తం పిల్లలందరినీ నాకు అప్పచెప్పాడు, నేను చూసుకుంటాను అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. అది మాడుగులకి దగ్గరలోని 10 కిలోమీటర్ల దూరంలోని ఒక కొండలో పెట్టుకుందాం అనుకున్నాను. జయంతి ఉత్సవాల్లో ఎగ్జీలు పెట్టడం ఇంకా చాలా అందరికీ అదృష్టం. స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఈ నీటిలో కలవడం, ఈ సత్యజయంతి సందర్భంగా కలవడం చాలా అదృష్టం ఉంటుంది. అది ఒక సత్యబాబు గారికే చెల్లింది. ఎందుకంటే జనతలో ఎప్పటికీ చాలా కాలం తర్వాత 79, 70, 80లో ముగిసిపోయింది. గుర్తుపెట్టుకొని దాన్ని జాగ్రత్తగా ఫౌండేషన్ పెట్టి అందరినీ కలగలుపుకొని అందరికీ పిలుస్తూ అందరినీ చేస్తూ చేయడం అనేది నాకే ఇది అలా కష్టతరమైనటువంటి పని. అలాంటిది సత్యబాబు గారు అక్కడనే బాగా చేస్తున్నారు. అయితే ఇవాళ ఇక్కడ నిజంగా జనకులం అందరూ చెప్పేసే ఉంటారు. నేను మళ్ళీ చెప్పినా మళ్ళీ పాత విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాం సరదాగా. మనకి జనకులం మొదట్లో మామూలుగా 7 గంటలు మొదలయ్యేది. ఆ తర్వాత రాను దాన్ని మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేసేవారు. దేంతో స్టార్ట్ చేసేవారు? వేలంతో స్టార్ట్ చేసేవారు.